హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈనాడు సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అని చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ ప్రకటించినటువంటి సందర్భం లోపల మరి ఈ ప్రజాపాలన దినం నాడు రేవంత్ రెడ్డి గారి సర్కారులో పనిచేసేటటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎట్లాంటి ఘనకార్యం చేస్తారో ఇక్కడ మనం చూద్దాము. ఈ వీడియోలో ఇక్కడ స్క్రీన్ మీద మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మంత్రి కొండా సురేఖమ్మ గారు, అదేవిధంగా కడియం శ్రీహరి గారి యొక్క డాక్టర్ కడియం కావ్యమ్మ గారు ఉన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ అయినటువంటి సత్యశారద గారు కూడా మరి ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనబడతా ఉన్నారు. వరంగల్ జిల్లా కేఎంసీ హాస్పిటల్ లోపల నూతన వార్డు ఓపెన్ చేయడానికి వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి సందర్భం లోపల ఏం జరిగిందో ఇప్పుడు వీడియోలో చూద్దాం మనం. అది ఓపెనింగ్ చేయడానికి కత్తెరని ఇస్తూ ఉన్నారు అన్నట్టు. కత్తెర కడియం శ్రీహరి గారి యొక్క డాక్టరు కడియం కావ్యమ్మ గారి చేతికి ఇచ్చుడుతోటి ఆమె చేతులు ఉన్నటువంటి పేపర్లు వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి, సత్యశారద గారికి అవి ఇచ్చేస్తే ఆమె చేతులు పట్టుకొని నిలబడ్డది. కావ్యమ్మ గారు ఓపెన్ చేసిరు. తర్వాత కూడా ఆమె చేతుల్ని పట్టుకొని ఆ పేపర్లను మోసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఇంత భూతద్దంలో పెట్టి చూడనటువంటి విషయాన్ని అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎస్, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి, ఒక జిల్లా కలెక్టర్ని ఏ విధంగా గౌరవించాలన్నటువంటి వాస్తవ విషయాలు తెలియదా? కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ ఆవిడ అక్కడ నిలబడి ఉన్నప్పుడు కత్తెర తీసుకొని నువ్వు కట్ చేస్తున్నప్పుడు ఆ సందర్భం లోపల ఖచ్చితంగా ఈ చేతితో ఇంకో చేతిని పట్టుకొని చేయనుటివి ఈ విధంగా ప్రవర్తిస్తారా? ఒక జిల్లా కలెక్టర్, ఒక ఐఏఎస్ క్యాడర్ తోటి ఈ విధంగా ప్రవర్తిస్తారా? ప్రభుత్వాధికారుల లెక్క కనబడతా ఉన్నారా, లేకపోతే మీ పక్కన అటెండర్ల లెక్క కనబడతా ఉన్నారా? మీరు వాళ్ళకి గౌరవం ఇవ్వలేనప్పుడు, వాళ్ళని ఈ విధంగా చులకనగా చూసినప్పుడు సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి? మరి ఇది ఎవరు చెప్పిర్రు? ఇది కడియం శ్రీహరి గారు చెప్పిర్రా ఇట్లా చేయమని? మీ నాయనే చెప్పిండా? లేకపోతే కేసీఆర్ గారు చెప్పిండ్రా? లేకపోతే కేటీఆర్ గారు మేము ఇట్లా చేసినా మా ప్రభుత్వంలో నువ్వు కూడా అక్కడ అట్లే అని చెప్పి నేర్పిండ్రా? లేకపోతే ఇప్పుడున్నటువంటి మీ పక్కన ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దాదాపు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇళ్లకు మధ్యలోకి వచ్చిన వాళ్ళ కదా, మరి వాళ్ళు చెప్పిరా? ఎవరు చెప్పిరిందంట? ఈ రకమైనటువంటి ధోరణి, ఈ రకమైనటువంటి విధానము, ఈ రకమైనటువంటి ప్రవర్తన ఏమాత్రం కూడా ఇక్కడ ఆహ్వానించదగ్గ విషయం కాదు. దయచేసి తప్పకుండా జిల్లా కలెక్టర్కి, వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి క్షమాపణలు చెప్పాలి. ప్రజా సమక్షంలో నిలబడి మీడియా ఎదురుగా ఖచ్చితంగా కడియం కావ్య గారు. ఎందుకంటే మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటా మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి మీరు గౌరవం ఇవ్వలేనటువంటి పరిస్థితుల లోపల ఉన్నప్పుడు, అంత దారుణమైనటువంటి ప్రవర్తన మీద అయినప్పుడు, ఒక జిల్లా కలెక్టర్కి చిన్న విషయం ఇదిగా పేపర్లు చూడ తప్ప అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఆవిడ స్థాయికి కలెక్టర్ కూడా అట్లా ప్రవర్తించకూడదు. ఒక కలెక్టర్ వచ్చి ముఖ్యమంత్రి గారి పాదాభివందనం చేశారు ఒక సందర్భంలో, అది తప్పు అని ఎంత అన్నామో ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థానం, ఒక ఎంపీ స్థానంలో నిలబడ్డటువంటి వ్యక్తి కూడా అలా ప్రవర్తించడం ఒక కలెక్టర్ తోటి అది కూడా తప్పే. అది చిన్న గెస్చర్ కూడా తప్పే. కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మరి ఈ విధంగా జరగడం తప్పు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎవ్వరు కూడా ఖచ్చితంగా కడియం కావ్య గారు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.